నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు నిరీస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ముందుగా మేము ఈరోజు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మా వీడియోలు మీరు చూస్తున్నందుకు మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా మా వీడియోలు అన్నీ మీరు ఇంకా స్కిప్ చేయకుండా మీరు వీడియోలు చూడండి. ఎండ్ దానికా చూస్తేనే మీకు మేము ఏమి వేస్తున్నామో అన్నీ మీకు అర్థమవుతుందండి. సగం సగం చూస్తే మీకు ఏం అర్థం కాదండి మేము చేసిన రెసిపీలు. అంతే అండి. ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే మీరు కామెంట్స్ చేస్తున్నారు, మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నామండి. మేము ఏదైనా రెసిపీ కావాలంటే కూడా నన్ను అడుగుతున్నారు, అందుకు కూడా థ్యాంక్స్ అండి. ఈరోజు మాకు గుడ్ల పులుసు అడిగినరండి ఒకరు, అందు గురించని మేము చేస్తున్నాం. పేరు మాత్రం మాకు చెప్పలేదు. ఎగ్ పులుసు అడిగారండి, అది కూడా అమ్మని చేయమని అడిగారు. మరి అదే గుడ్ల పులుసు ఈరోజు అమ్మ మట్టి కుండల గుడ్ల పులుసు చేసానని చెప్పింది. అందుకే అప్పుడు ఎట్లా చేస్తుండే వాళ్ళు ఇప్పుడు చూపిస్తానని చెప్పింది అమ్మ. అందు గురించని మనం మంచిగా ఎగ్ పులుసుతో ఈరోజు టేస్టీ ఎగ్ పులుసు చూద్దామండి. ఇప్పుడు ఏమేమి కావాలో దాంట్లోకి చూద్దాం రండి. చూడండి, మనకి మన ఇష్టం అండి. మనం ఎగ్స్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం మీద ఉంటుంది అది. మేమైతే తీసుకున్నాము ఇవి ఉడకబెట్టిన గుడ్లు అండి. ఇవి ఉడకబెట్టిన గుడ్లు తీసుకున్నాము. దానికి సరిపడా పసుపు, ధనియాల పొడి, కారము, గరం మసాలా అండి, కొన్ని వేయించుకున్న నువ్వులు, కొన్ని జీలకర్ర, మెంతులు వేయించుకున్నవి, అదొక స్పూను, ఒక పావు స్పూను మెంతులు అండి. ఇవి రెండు వేయించుకొని పెట్టుకున్నామండి. ఈ నువ్వులు కూడా అండి ఒక 4 చెంచాలు నువ్వులు, ఇవి కూడా మంచిగా వేయించి పెట్టుకున్నామండి మేము. ఉల్లిగడ్డలు అండి, ఒక 10 ఉల్లిగడ్డలు తీసుకున్నామండి మేము. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, ఉల్లిగడ్డలతోనే మనకు పులుసు టేస్ట్ అని చెప్తుంది అమ్మ. అందుకే మీరు పులుపు ఎంత తినాలనుకుంటే మీకు మీ ఇష్టానికి వేసుకోండి. పులుపు అయితే మా ఇంట్లోనైతే నార్మల్గా తింటామండి. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం చింతపండు క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి, అంతే అండి. ఇప్పుడు మనం ఎట్లా వేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము జీలకర్ర, మెంతులు పౌడర్ చేసుకుందామండి. మనము వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఊకనే గ్రైండ్ అయిపోతుంది అండి. ఇది మంచి నూరుకోవాలి, ఇట్లా టేస్ట్ ఉంటుంది అంట అమ్మ అంటున్నది. ఇట్లా అన్నీ నూరి మనం చేసుకుంటే సూపర్ అవుతుంది. ఒకసారి మీరు చెయ్యండి ఇట్లా అని చెప్తున్నది. అందు గురించి అనేసి కంపల్సరీ అన్నీ నూరి వేద్దాం మనం కూడా. ఆయన చూడమ్మా కావాలి ఇంకనా ఊరికనే తంగుతుందమ్మా. ఇది మొత్తం మెత్తగా అయిపోతుంది ఇట్లా. ఏగినాయి కదా దూరగా. ఇప్పుడు మనం జీలకర్ర మెంతులు పౌడర్ చేసుకున్నామండి. ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ నువ్వులు కూడా గ్రైండ్ చేసుకుందాము. కొన్ని నువ్వులు అన్నీ వేయమ్మా, నువ్వులు వేయమ్మా. ఈ నువ్వులు కూడా మంచిగా పౌడర్ చేసుకుందాం. మిక్సీలో వేయొచ్చు అండి, ఏం లేదు మిక్సీలో. కాకపోతే ఏంటంటే ఇంట్లో టేస్ట్ అవుతుందని అమ్మ చెప్తే ఎందుకు మా అమ్మ మాట ఎందుకు కాదనాలి అనేసి నేను దంచుతున్నాండి, అంతే. మనం వేయించి పెట్టుకున్నాం కదండి, వేయించి పెట్టుకున్నందుకు ఊరికనే నలుగుతున్నాయి ఇంట్లో కదమ్మా. వేయించినందుకు ఇంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. చల్ల చేసి పెట్టింది అప్పుడే నేను మీకు చూపిస్తానంటే అమ్మ ఏమన్నదంటే అవి మళ్ళీ వేడివేడి మీద మనకు రోట్లో కొద్దిగా నలగవు, వేయించి కొంచెము అప్పుడు పౌడర్ చూపిస్తాము అని చెప్పింది అమ్మ. అందు గురించి అనేసి ఇగో చూడండి ఊరికనే నలిగిపోతున్నాయండి మనకి. ఇగో చూడు, అయిపోయినాయి అమ్మ. చూడమ్మా, కావాలి. రోట్లో దంచడం వల్ల టేస్టు సూపర్గా ఉంటుంది అని చెప్తుందమ్మ. మనం నిజంగానేనండి, మనం అప్పుడే అన్నీ మర్చిపోయి ఇప్పుడు అన్నీ మిక్సీలు అన్నీ వేస్తున్నాం కాబట్టి టేస్టులు కూడా పోయినాయి. అందుకే ఏం వేస్తున్నావు? అల్లం పేస్ట్ కూడా దంచుతున్నావు అమ్మ. అన్నీ దంచేస్తావా ఇవాళ? అమ్మ అన్నీ అప్పటికప్పుడు దంచేస్తున్నదండి. కొంచెం రాళ్ళు పేస్తున్నామ్మా. చూడండి ఇగో ఇంత రాళ్ళు పేస్తుంది, ఎందుకంటే మనం తొందరగా నలుగుతుంది అది.
ఎంత బాగా దంచుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుందమ్మా. అయిందమ్మా చాలా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది మనకి. తీయమ్మా. ఇదేనండి ట్విస్ట్. కొన్ని ఉల్లిగడ్డలు కూడా దంచుతుంది అమ్మ. ఎక్కువ దంచుతారా అమ్మ సన్నం? ఇది కొంచెం నార్మల్గా. ఎందుకని దంచుతారు చెప్పు? పులుసు చిక్కగా అవుతుంది, రుచి అవుతుంది. అవునా? చూసి రండి మీరు కూడా. టిక్ ఇది, ఈ టిక్ అదేంది పాటించండి మీరు కూడా. ఇంకా చూడమ్మా చాలా ఇప్పుడు సరిపోతుంది. ఇక చాలా ఇంత మాత్రం ఎందుకు దంచుతారే? అది కొంచెం అన్నీ అడిగినట్టు అయినాయి కదా కచ్చపెక్క. స్టాప్. మనం ఇట్లా దంచుకోవాలంటే ఎందుకు నీరజ, రుచి రానికి మంచిగా నోటికి రుచి తగులుతుంది. ఇదా ఇట్లా కచ్చపెక్క దంచి మనం వేసుకుంటే ఉల్లిగడ్డ. అవునా? అట్లనే వేసుకుంటే ఇట్లా ఈకెళ్ళెక్క మంచిగా ఉండే అన్నట్టు. మా అమ్మాయి ఇలా అన్నీ దంచిపిస్తున్నదండి, దంచితేనే బాగుంటుంది అనేసి. దంచితే రుచి ఉంటుంది. చాలా అమ్మ ఇది అన్నీ కొద్దిగా బరకగా దంచుకొని వేస్తున్నదండి. ఉల్లిగడ్డలు గిన సూపర్గా ఉంటుంది అంటుంది. ఏమో చూద్దాం. నేను కూడా ఇట్లా దంచితే అంటే ఎప్పుడు మిక్సీలోనే వేసినాం కదా. మీకు చెప్పినా కదా అండి అమ్మ రెసిపీలు అన్నీ రిలీజ్ చేస్తానని. ఇదే ఆ రెసిపీలు. ఈ సెకండ్ వన్. సీక్రెట్ టేస్ట్ సీక్రెట్. చాలమ్మా తీసేసేయమ్మా. ఇక ఘాటు అయింది. కొంచెము నలగనట్టు అన్నట్టు వేస్తున్నావు కదమ్మా. అంతే. ఎక్కువ నలగకుండా. ఎక్కువ నలగొద్దు, ఎక్కువ ఇది కావద్దు. ఎక్కువ నలిగితే పేస్ట్ అయిపోతుంది అంతే. అర్థమైందా అండి మీకు కూడా? కొంచెం కచ్చా పచ్చా అట్లా బరుకుగా ఉల్లిగడ్డ కొంచెము ఒక పోటు వేస్తే బాగుంటుందంట. రోల్ పోటు. పోటు అంటారు కదమ్మా మీరు? పోటు వేయాలి. దానికి పోటే అందరు. ఏం పోటో ఏందో. ఇప్పుడు రోల్ పెట్టి నూరుతారా ఎవరు? అమ్మో అంటారు. అమ్మో ఏందమ్మా ఇప్పుడు ఎవరికి ఫ్రీ ఉన్నదని చెప్పును. మీది కాదు, ఇప్పుడు మిక్సీలు వెళ్ళినాయి కదా, బుర్ర అంటే బర్ర చేస్తారు. అట్లా కాదు. ఇప్పుడు అప్పుడు అన్నిట్లోనే రోట్లనే, అప్పుడు అన్ని రోట్లనే చేద్దాం కదా పాతకాలంలో. ఇప్పుడు రోడ్లు ఎక్కడ రోడ్లు వాడరు. అంతే. రోట్లో వేసింది టేస్ట్ అలాగనే ఉంటుంది. దోశల పిండి కాడికేది రోట్లేనే, అలానే రుబ్బాలి. కట్టెల పొయ్యిలు, ఈ రోళ్ళు రుబ్బుడు. చాలా సరిపోతుంది. ఇవే సరిపోతుండే. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఏ కాలంకి ఆ కాలమే. అంతే కదా. ఏదో మాది ఎడ్డికాలం అంతా ఎట్లా వేసుకొని తిన్నాం. మీది ఎడ్డికాలం అమ్మ? ఎందుకు ఎడ్డికాలం అమ్మ మీది? అప్పుడు మీరు అందుకే మంచి గట్టిగా ఉన్నారు. మరి ఎడ్డికాలం, మేమేమో ఈ కాలం తగ్గట్టు ఉన్నాం. కొంచెం నూనె వేద్దామండి. ఇప్పుడు గుడ్లు కాట్లు పెట్టేయాలా అమ్మ? గుడ్లు కాటు పెట్టేసి మనము చెప్తుంది. ఇదైతే మా స్టైలే, మీ స్టైల్ కాదు ఇది. ఏ స్టైల్ కదా అండి, మనం కూడా ఇట్లనే చేస్తాం కదా. ఏందో ఇట్లా కాటేసుకోండి మంచిగా. మనకు పులుసు లోపల దగ్గర పోతుందండి. ఇట్లా వేసుకుంటే ఉంటుందండి. గుడ్డు టేస్ట్ ఉంటుందంట, అందు గురించి అని అన్ని ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకుందాం. అవన్నీ వేస్తాం అండి. చిట్కడు ఉప్పు, చిట్కడు పసుపు, చిట్కడు కారం, అదే అట్లా చేస్తే అన్నట్టుగా అది గుడ్డు జర పచ్చివాసన పోతుంది, మంచిగా ఉంటుంది. అంతే కదండి. మనకు గుడ్డు పులుసు తింటే ఒక ఫీలింగ్ ఉండాలి. ఏంటంటే మనం ఈరోజు ఒక ఎగ్ పులుసు మంచి తిన్నామన్న ఫీలింగ్ ఉండాలి. అట్లా అనమాట. చేసుకోవచ్చు. ఎట్లా అంటే అండి, కొంచెం మంచిగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అంతే. ఇవన్నీ కొంచెం మనం దంచేస్తున్నాం కదండి,
మనం మటన్ చికెన్ కూడా పనికిరాదు దీని ముందు, అంత బాగుంటుంది. అంతే చూడండి. ఈ మీరు గుడ్లు మాత్రం ఉడకబెట్టేటప్పుడు ఏం చేయాలంటే అండి, కుక్కర్లో నేను చెప్పిన కదా ఇంతకుముందు కూడా, కొంచెము లైట్ కొద్దిగా ఉప్పు వేసేసి మీరు కుక్కర్లోనే ఉడకబెట్టండి. ఎగ్స్ మాత్రము మంచిగా మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి, మనకు టెన్షన్ లేకుండా. అందుకే చెప్తున్నా నేను మీకు. ఇప్పుడు అయిందా అండి? ఇప్పుడు నేను స్టవ్ ఇప్పుడు మళ్ళీ పెద్ద చేసేసిన. ఇప్పుడు దీంట్లోనే ఇక చూడండి పసుపు, ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుందంటే టేస్ట్, అందుకని కారము, కొంచెం ఉప్పు. ఏం లేదండి, కొంచెం మనం ఆల్రెడీ పచ్చివాసన పోవాలి. ఎగ్గులల్లో ఉడకబెట్టేటప్పుడు కూడా వేసినాం కదండి. అంతే అండి, ఇగో ఇట్లనే అనాలి అంతే. మీకు నాన్ స్టిక్ ఉంటే అనండి, లేదంటే గట్ట పెట్టి దింపండి, వేరే దాంట్లో అయినా పర్లేదు. అంతే కదండి. కలర్ఫుల్ ఎగ్స్ రెడీ అయిపోయినాయి మనకి. చూసిరా అండి? ఇట్లున్నది అనుకోండి, మనము ఎగ్ పులుసు చేసినప్పుడు ఒక్క ఎగ్గుతోనే ఆగుతామా అండి? మీరు చెప్పండి జర నాకు. ఈమెంది గుడ్లు వేసి పులుసు చేస్తుంది అనుకుంటున్నాము, కానీ మా ఇంట్లోనైతే ఒక్కొక్కరు 3 4 తినేస్తారండి. అంత టేస్ట్ ఉంటుంది మరి, నిజం చెప్తున్నా. చాలా బాగుంటుంది. ఇది 2-3 రోజులైనా టేస్ట్ ఉంటుంది మనకి, ఇంకా మగ్గి సూపర్గా ఉంటుంది. చేపల పులుసు లెక్కనే ఉంటుందండి. కొంచెం లైట్గా మనం ఇట్లా వేయించుకుంటే అదో టేస్ట్ ఎగ్గుకి. తీసేస్తున్నాం ఇక బంద్ చేసిన స్టవ్. ఇక చూడండి ఇట్లా వేయించుకోండి, అంతా మొత్తం పోతుంది. బాగా సూపర్గా అయింది మనకి. ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మట్టి కుండలో కోడిగుడ్డు పులుసు, అంతే కదండి. సూపర్ అంటే సూపర్. మంచి కడిగి పెట్టిందమ్మ. మళ్ళీ స్టవ్ ఆన్ చేసినాం, పెట్టేసినాం స్టవ్. ఇక నువ్వు ఏం చేస్తావో చేసుకోమ్మా ఇక్కడికి వచ్చి. ఇప్పుడు మనము కూరకు సరిపడా నూనెనమ్మా, చూడమ్మా ఎంత పోయాలా? ఇంకా కొంచెం చాలా చాలు. మంచిగా నూనె మనకు వేడి కావాలండి. వేడి అయినాక ఇక ఉన్నది అస్సలు టేస్ట్ కథ. జీలకర్ర వాళ్ళు కావాలమ్మా? వద్దా? వద్దా, తీసుకో. ఫస్ట్ పేస్ట్ ఇక చూడండి, ఉల్లిగడ్డలు నలగనట్టు మనం దంచినాం అంతే మామూలుగా. అది దాని అనేది జ్యూస్ అనేది వచ్చి టేస్ట్ అవుతుంది అని చెప్తుందమ్మ. అంతే. మనకి ఇప్పుడు నూనె ఆగిపోయిందండి. ఇక ఉల్లిగడ్డలు వేస్తున్నా నేను. అది మంచిగా వేగుతుందమ్మా. మంచిగా వేయగాలి, అది మగ్గాలి. మంచిగా మగ్గినాక అల్లం పేస్ట్ వేయాలి, వాసన అవుతుంది. అవునా, కొంచెం అది ఇంకా వేగాలి. అది నిదానం వేగుతాయి అవి. అమ్మ ఇగో కొంచెం గోల్డ్ కలర్ అయినా ఏం వేయాలి? మళ్ళీ పసుపు వేయాలా? అల్లం పేస్ట్ వేయాలా? పసుపు వద్దా? పసుపు ఇంత వేయాలా? ఇగో చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచి వేగాలి కదమ్మా ఇది. పచ్చివాసన వేగాలి. టేస్ట్. కొంచెం పసుపు కూడా వేయాలా? పసుపు వేస్తున్నాను చూడండి. మంచిగా మనకి గోల్డ్ కలర్ రావాలండి. సూపర్ అంటే సూపర్గా వేపుకోవాలి. ఫస్ట్ పచ్చివాసన అంతా పోవాలి మనకి. ఒక్క
అది ఒక్కటే ఉన్నది. ఒక టమాటా ఇప్పుడు చూపించినాం కదండి, ఆ టమాటా కట్ చేసి వేస్తున్నాయి ఇదే టైంలో. అన్నీ వేగిపోతాయి మనకి మంచిగా. ఒక్కటి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, ఒకటి వేస్తేనే బాగుంటుందంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన బాగా వస్తుందమ్మా, స్మెల్. అది అప్పటిదప్పుడు ఫ్రెష్ వేసుకుంటే మంచిగా గుమ్మగుమ్మ వస్తుంది. మనం వదిలేసుకుంటే కొంచెం జర మొక్క తిప్పినట్టే అవుతుంది. అవును అంతే. ఈ అన్ని రోట్లో దంచి వేసుకుంటాం కదా. ఈ ఉల్లిగడ్డలు అమ్మ నిజంగా నేను లేచినాక ఇట్లా మెత్తగా అయిపోయినాయి. ఇగో అందులో ఏమి ఇట్లా గ్రైండ్ చేసినట్టే అయినాయి అవి. అదే ఆ ఉల్లిగడ్డలు వేసుకొని చేసేవాడు ఇట్లా పొడుగుగా ఇట్లా కనబడుతుంటాయి, మీదనే వెళ్తాయి. ఇట్లా బాగుంటది అన్నట్టు, గుజ్జు లెక్క బాగుంటది, గుజ్జు లెక్క అవుతుంది. అదే. ఏమేస్తామా ఇప్పుడు? ఇప్పుడు కారం వేయి, ఉప్పు వేయి, అన్నీ వేగిందా? వేగింది. ఇగో కారం చూడమ్మా వేస్తున్నా నేను. చూడండి ఇగో ఇది చిన్న స్పూన్ కాబట్టి 2, 3, 4, 5 వేయాలమ్మా. 5 సరిపోతుంది. చాలా ఇగో 5 చెంచాలు వేసిందండి దీంతో. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఇంకా అంతే. ఇప్పుడు ధనియాల పొడి అండి. ఎంతమ్మా? 2, 3? 3 స్పూన్ల ధనియాల పొడి అండి. గరం మసాలా వేస్తారా? చిటికెడు గరం మసాలానా? ఇక చూడండి 1/2 స్పూన్ గరం మసాలా సరిపోతుంది. సరిపడంతా ఉప్పు వేసుకుంటాం. ఉప్ప అమ్మ చేతితోనే వేస్తుందండి, టేస్ట్ తగ్గట్ట చూడండి. కొంచెం ఇది కలుపుదాము. ఇంకేమి వేసేటివి లేవమ్మా? ఇది వద్దా ఇప్పుడు? జీలకర్ర మెంతులు ఏదో దంచినావు కదా, ఇప్పుడు వద్దా? పులుసులు వేస్తావా? ఇది ఇవన్నీ పులుసులు వేస్తావా? వేయాలా మరి పులుసు ఇలా? ఇగో అండి జ్యూస్ తీసి పెట్టింది అమ్మ మంచిగా. చూడండి మంచిగా వేసేసినాం. ఇప్పుడు పులుసు టెక్స్చర్ వచ్చేసింది ఇప్పుడు మనకి. అప్పుడే చిక్కగా అయిందమ్మో ఇది. అవుతుంది. ఇప్పుడు ఇంకా అది నూపిండి మళ్ళీ అంటే అది మెంతులు జీలకర్ర వేస్తాం కదా. ఇప్పుడే వేస్తావా? ఇప్పుడు వేస్తేనే ఇక దాంతో ఉడుకుతుంది. ఇక అవునా? వేసేయి. వేయాలా? ఇక అన్నీ ఉడికితే ఇది జీలకర్ర మెంతులు కదమ్మా, 2 మనం చూసినాం కదండి. ఇగో అంతే. ఇది వచ్చేసి నువ్వుల పౌడర్. ఇవి 2 కలపడం. కొంచెం మూత పెడితే అది జర మరుగుతుంది. నీళ్ళు వేస్తామా కొన్నిసార్లు? వద్దా నీళ్ళుగా? ఇది కొంచెం మనము ఉడికిద్దామండి. ఉడికినాక చూద్దాం ఏడుకు వస్తుంది కథ. ఎందుకు ఇప్పుడు వేసినాం కదా అన్ని కరెక్ట్గా. మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటుంది, మర్చిపోయిందంట అమ్మ. వేసినాం కదా మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. అదే చూద్దాం. అట్లా మళ్ళీ వేయకూడదు కదా. పటమా సరిపోయింది. కరెక్ట్ ఉందా? ఇదంతా ఉడకనిద్దామండి. ఇక మరగాలి, మంచిగా మరగాలి. అది సూపర్ అయిందండి నిజంగా. అది ఇంకా మసాలా ముందు ఏం కాదు, ముందే టేస్ట్ ఉంది. అది మంచిగా మరగాలి. మరిగినాక గుడ్లు వేయాలి. అంతే కదండి. వేసినాక కొత్తిమీర వేసేస్తే అయిపోయాయి. అంతే 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 అమ్మ. గుడ్డు పులుసు అంటాం కానీ గుడ్డు పులుసు కూడా ఇంత పని ఉంటుంది. అమ్మో నిజంగా అండి, ఫిష్ పులుసు అంత పనే ఉందండి. ఇది కూడా నిజంగా ముక్కలే లేవు. చాలా ఏదైనా పని. ముక్కలు వేస్తే చేపల పులుసు అయిపోతుంది. అవును మరి ఏదైనా పనే కదమ్మా, అంతే కదా. అంతే, ఏదైనా చేసుకొని తినాలంటే పని. మరి చేసుకొని తింటేనే పని ఉంటేనే నోటికి రుచి తగులుతుంది. ఏది లేకపోతే నోటికి రుచి ఎట్లా తగులుతుంది అమ్మా? అంతే కదా. కష్టపడాలి. ఈ చేతులు ఎందుకున్నాయండి? మనకు కష్టం చేయడానికే ఇచ్చిండు దేవుడు. దేవుడు ఏది మన ఏదైనా రోటి నూరికి వస్తాం కదా, అదొక రుచి వేరే ఉంటది. అవును. అది మిక్సీలో అది వేరే ఉంటది. అవును.
అందుకే అన్ని మొత్తం పొడిల కానుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానుండి రోట్లనే దంచినామండి, అన్ని దంచి. ఇంకా ఇగో మేము వెనకట ఏం చేద్దాం, ఎండి మిర్చిలు ఉంటుండేనా, అవి మీ నాయనమ్మ నూరిపిస్తుండే. అవి నూరినాకనే ఆ ముద్దేసి కూరగాయలు వండిపిస్తుండే ప్రతి దాంట్లో. ఎండి మిర్చిలు అది కూడా టేస్ట్ బాగుంటుంది, ఇంకా బాగుంటది. ఇది మాంసంలా చికెన్లా అన్నిట్లో నూరిపిస్తుండే మంచిగా. ఇట్లా గంధమూలుగా మంచిగా రోట్లో నూరినాక అదేమి ఇట్లా కనబడితే పేస్ట్ మంచిగా ఉంటది, సూపర్ ఉంటది కదా. ఇంకా రుచి ఘాటు. ఒకసారి ఇంకా అది కూడా ట్రై చేద్దామమ్మా. అది మాంసం లేసి వండి చూపించాలి, మంచి ఘాటు ఘాటు ఉంటది. అవునా, ఏదైనా రోట్లో నూరితే ఏదైనా రుచి ఉంటది. అవును, మరి వస్తువులు నూరాలి అంతే. మా అత్తమ్మ కారం కూడా కొట్టిస్తుండే మాకు, రోకర్లు పెట్టి గిర్రి పట్టి పోవు అది పెడుతుండే బయట వాకిట్లో. ఇక మా నాయనమ్మ నేను మీ అందరం పోట్లు వేస్తుంటే మీకు పెద్ద రోకండ్లతో అంటే వేసినా. మరి ఇప్పుడు జర నిరకపాయలు తొడమెలికి అంటే తుసా దుమ్ముతారు. ముక్కలకు బట్టలు కట్టుకొని కారం పొడి కొడుతుండే నాయనమ్మ. నాయనమ్మకున్నంత బలం ఇవ్వాలి, నాకు కూడా నేర్పుతుండే. కొట్టు ఇజ్జమ్మ నన్ను వేసుకుంటుండే. ఇంకా కత్తిమ్మ ఒక్క మా కోడళ్ళు అడిగి రాకపోదురు, ఉరికిపోదురు వాళ్ళు. ప్రతిదాన్ని నన్నే పడు. ధనియాల పొడి కానీ కారం పొడి కానీ ఇవన్నీ. మళ్ళీ పసుపు ఏమో అంతా దంచుతుంటివి, నానబెట్టి దంచి ఎండబెడదాం. ఎండినాక ఇక ఇసురాయి తోటి. ఎందుకు నానబెడుతుండే అంటే ఇసురాయిల పొడి మంచిగా పడుతుందని. అంటే నానబెట్టి ఇట్లా పల్లగొట్టినాక ఎండబెడదాం. ఎండినాక పల్లీల లేక ఇట్లా కర్రకర్రలు అవుతుండే. అయినాక అప్పుడు మేము ఇక చిన్న రోల్ ఉండే, అది ఇసురాయి. నాయనమ్మ ఇసురుతుండే, నేను పోస్తుంటే. ఉప్మా రవ్వ ఏది కానీ అలానే చేస్తుండే. అవును, బియ్యం రవ్వతో కూడా ఉప్మా చేస్తారు, సూపర్ ఉంటదండి అది కూడా నిజంగా. శనివారం ఇట్లా ఫాస్టింగ్ ఉంటే ఇక బియ్యం రవ్వ చేస్తుండే, సాయంత్రం అదే ఉప్మా రవ్వ. ఇప్పుడు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ తింటున్నాం. అదే అప్పుడు అదే చేదు. అప్పుడు ఏది చేసినా పిచ్చి చేసినా అది రుచి అవుతుండేనే. అవును, మరి ప్రతి వస్తువు రుచి అవుతుండే. పిచ్చి చేసిన రుచి అవుతుండే అంటే ఆగకపోతుండే. ఇట్లా మా ఇంట్లో ఎంత మంది ఊరు తెలుసా, మా అమ్మో బాగానే మంది ఉండి మా దగ్గర. 20 మంది దగ్గర ఉంటే 20 మంది వంట చేయాలి. చూద్దాం అమ్మ, ఇది చూద్దాం. చూడమ్మా, ఉడికినాయి మంచిగా. అట్లా ఉడికి అయిందా? ఇప్పుడు ఏం చేద్దాము? ఇక గుడ్లు వేద్దాం. ఇంకేముంది, ఒక్కొక్కటి అట్లే చూడండి. మెల్లగా మీద పడుతుంది. కలర్ఫుల్ గుడ్లు వేస్తున్నాం మనం ఇంట్లో. ఇప్పుడు ఆ గుడ్డు పచ్చివాసన కూడా ఉండదు. ఇంకా ఇంట్లో ఉడికి ఇంకా మంచి టేస్ట్ అవుతుంది కదమ్మా. అదే ఇప్పుడు ఆ గుడ్డు పులుసు అంతా తినేస్తుంది. అది గుడ్డు రుచి అవుతుంది అలా. అదే కదా, టేస్టీ టేస్టీ గుడ్డుల పులుసు. ఎక్కువ నీళ్ళు ఉండదు, ఎక్కువ చిక్కగా ఉండదు, మోతాదుగా ఉండాలి. పెద్ద కుండ ఇది. ఎన్ని గుడ్డులు పట్టినాయి కదమ్మా కుండలా. సరిపోయింది అది. దీని నూనె వేయాలమ్మా, వేయాలా? మసాలా అంతా ఉన్నది. చాలే ఇక మరి. చూడండి, మనము ఇప్పుడు గుడ్లు వేసేసినామండి. వెరీ సూపర్ ఎగ్స్. ఉడికినాక పైకి వస్తాయి కదమ్మా. ఇప్పుడు ఒక్కసారి 1 నిమిషం 2 నిమిషాలు పెట్టాలి. అది కుత అంటుంటది కదా, ఇక బంద్ చేసి కొత్తిమీర కలమాకేలా కొంచెం కొత్తిమీర మళ్ళీ తర్వాత వేస్తావా? మళ్ళీ దించేటప్పుడు మళ్ళీ కొత్తిమీర దించేస్తే అయిపోయి అట్లా. అంటే ఇంత జర మరుగుతుంది కానీ మరిగిందంటే కొత్తిమీర వాసన మంచిగా వస్తుంది, టేస్టీగా అవుతుంది అన్నట్టు. చూస్తుంటే నాకు నోరు ఊరుతుందమ్మా. దించేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటే అయిపోతుంది. నేనేం చెప్పాలండి, మీకు కూడా నోరు ఊరుతుందంట అనుకుంటున్నా నేనైతే. మరి ముసలం ఏం చేస్తుంది అనుకుంటారు. నేనైతే నాకు నోరు ఊరుతుందండి. మీరేమన్నా అనుకోని పిచ్చి ముసలమ్మ అని మంచిగా చేసి పెడుతున్నా, మీరు అట్లా చేసుకోండి. పిచ్చి ముసలమ్మనా? ఎంత మంచిగా చేస్తుంటే పిచ్చి ముసలమ్మ అని ఎవరంటారే పాపం, వాళ్ళని ఎందుకంటున్నావు నువ్వు? ఇంత సూపర్గా అయింది చూసుకో ఒకసారి. చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది. మూత పెట్టు, సిమ్ పెట్టాలన్నా జర. సిమ్ పెట్టేసి అది మరిగినాక అది వేసి దించేసి అయిపోతుంది. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో మనకి ఎగ్ పులుసు. మా అమ్మ చేతి ఎగ్ పులుసు అండి. చూస్తూ ఉంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఏం చెప్పాలనో అర్థమవుతలేదండి, నిజం చెప్తున్నా. ఎంత బాగా వచ్చిందో.
ఇగో చూడండి కుండలో గుడ్డు పులుసు సూపర్ అంటే సూపర్గా చేసింది అమ్మ. అబ్బో దీన్ని చూస్తే నాకు నోరు ఊరిపోతుందండి. మీరు కూడా చూడండి, ఇదంతా మీకేనండి, తీసుకోండి. ఎంత సూపర్గా అయిందో చూడండి ఒకసారి. ఎంత బాగా అయింది అసలు. ఎగ్ పులుసు అనకంటే ఇక ఏం పులుసు అన్నాలో అర్థమవుతలేదు కానీ అంత బాగుందండి ఇది టెక్స్చర్ అయితే. అమ్మ ఎట్లా చేసిందో సేమ్ టు సేమ్ మీరు కూడా వేయండి. గుడ్లు తిన్నా గానీ పులుసు 2-3 రోజులు అట్లనే ఉంటది. చేపల పులుసు లెక్క ఉంటది, మస్తు టేస్ట్. మనం గుడ్డు ఉడకెట్టుకొని మళ్ళీ కూడా వేసుకొని తినవచ్చు ఆ పులుసులా. ఏమి ఇది కాదు, అంతే. ఈ కుండలో వండిన మహత్యం అది, అంతే. మీకేనండి. ఫస్ట్ మీరు టేస్ట్ చేయని తర్వాత మేము టేస్ట్ చేస్తామండి, అంతే అండి. ఏం చేద్దాం, ఫోన్లో నుంచే, అంతే మించి ఇంకేం లేదు. అంతే కదమ్మా? అంతే అంతే. వేడివేడిగా ఉందమ్మా. 2 వేడిగానే, అన్నం వేడిగానే ఉంది, మస్తు వేడినాయండి. సూపర్ అంటే సూపర్ అయింది. నేను కూడా టేస్ట్ చేస్తామా. అబ్బో మంచిగా ఉందండి, నోటికి రుచి అయిపోతుంది. అమ్మో పడి చూడండి. వేడి వేడిగా ఉందండి. ఇట్లా కాలుతుంటేనే మనం తినాలండి. నిజం చెప్పాలండి, అమృతం లెక్క ఉందండి. అమ్మో మంచి రుచి అవుతుందండి. భలే చేసినావు మా. నిజంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 టేస్ట్గా ఉందండి. నిజం చెప్తున్నా కదా, నాకు ఆపాలంటే ఆపబుద్ధి అవ్వట్లేదు. నిజం చెప్తున్నా, అంత టేస్ట్గా ఉన్నది. మేము ఏమేమి క్వాంటిటీ వేసినామో మీకు ఇష్టం ఉంటే చిన్న రోల్ ఉంటే కొంచెం దంచి వేసుకోండి, లేదు నార్మల్గా వేసినా కానీ మన స్టైల్లో నార్మల్గా చేసేసేయండి. ఎందుకు ఒకసారి చిన్న రోలు చేసుకొని రా, మంచిగా ట్రై చేయండి. రుచి అయితే లేదు చూడండి మీరు కూడా. సూపర్ అయిందండి, నిజం చెప్తున్నా. నేను అసలు అబద్ధం కాదు కానీ నోట్లో ఇట్లా అమృతం తిన్నట్టు అనిపిస్తుంది. నోటికి అంత టేస్ట్ రుచి అవుతుంది. ఇంకా రేపు ఇంకా రుచి ఉంటుంది ఈ పులుసు. చాలా టేస్ట్గా ఉంది, మిస్ కావద్దండి దీనికి. మీరు నిజంగా చెప్తున్నా, అంత టేస్ట్గా ఉంది. అసలు తింటుంటే అసలు ఎగ్ అయితే మంచిగా ఇట్లా మంచి ఫ్రై అయ్యి ఉంది కదా, తింటుంటే అంత టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి. మీకు ఇంకేమైనా రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం తప్పకుండా చేయండి అండి. అంతే అండి, ఈ రెసిపీ మాత్రం మీరు మిస్ కావద్దండి, తప్పకుండా చూడండి. అంతే. బాయ్ అండి, బాగుందని చెప్పండి. బాయ్.